హరీష్ రావు అమెరికా పర్యటనలో ఒక పెద్ద డైలాగ్ వేసిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తా అంటుడు. అసలు హరీష్ రావు గారు మీ ఫ్యూచర్ ఏందో మీకే తెలుస్తలేదు. బీఆర్ఎస్ పార్టీలా అసలు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఏందో అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో మీ బతికేందో మీకు తెలుస్తలేదు. మీరు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారట. అమెరికా నుండి ముచ్చట్లు చెప్తున్నావు. ఇక అమెరికాకి ఎందుకు పోయిందంటే వాళ్ళ కొడుకు కొలంబియా యూనివర్సిటీలో చదివిండు, ఏదో డిగ్రీ ఏదో పట్టా అందుకున్నాడు. ఇక్కడ నేను ఒక ముచ్చట అడుగుతా, నీ కొడుకు కొలంబియా యూనివర్సిటీలో ఎందుకు చదవాల్సి వస్తుంది? నువ్వు అంత పేదోనివి కదా. పేద విద్యార్థి చదువు కోసం నీకు పైసలు ఇచ్చి ఆర్థిక సాయం చేసే అంత పరిస్థితులు కూడా లేక నీ సొంత ఇల్లును తాకట్టు పెట్టుకున్నటువంటి నాయకుని నువ్వు. ఇల్లును తాకట్టు పెట్టుకున్నావు. అమెరికాలో కొడుకుని ఎట్లా చదివిస్తున్నావు? నీ కొడుకు అమెరికాలో ఎట్లా చదువుతుండు? నీ వెనకాల ఊడిగం చేసి 24 గంటలు నీ ఎంబడి తిరిగేటటువంటి కార్యకర్తల పిల్లలు ఎందుకు గదే సిద్దిపేట చదువుతురు? నువ్వు అంతర్జాతీయ ప్రమాణాలతోటి అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచినవు కదా గత 10 ఏళ్లలో. మరి నీ కొడుకును గదే సిద్దిపేట ఇంద్రనగర్ స్కూల్ ఎందుకు చదివించలేదు? గదే సిద్దిపేట డిగ్రీ కళాశాలలు ఎందుకు చదివించలేదు? లేకపోతే హైదరాబాద్ లో మీ మల్లారెడ్డి గారి ఏఐ యూనివర్సిటీ ఉంది కదా మల్లన్న, ఆ యూనివర్సిటీలో ఎందుకు చదివిస్తలేవు? మీ కొడుకు చదివే చదువు నువ్వు భారతదేశంలో మొత్తమే లేవా? మార్పులు తీసుకొస్తారు కదా. మీరు దేశ నేత ఉన్నాడు కదా మీ మామ, దేశంలో మార్పులు తీసుకురారి ముందడుగు ఏరి, మీరే పిల్లలతో చదివిరు. సో 1000 కోట్ల పెట్టుబడులు విదేశాలలో పెడుతురు, పిల్లల్నేమో విదేశాలలో చదివిస్తురు, అన్ని విదేశాలలో వేస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నిర్మించినటువంటి వాళ్ళు ఏలినటువంటి వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకం లేదు. గత 10 ఏళ్ల కాలంలో మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోతే దేశానికి తలమానికం అయితే మీ పిల్లలు ఎందుకు బయట చదువుతారు? మీరెందుకు బయట పెట్టుబడులు పెడతారు? అంటే మీరెందుకు విదేశాలకు పోతారు? ఇక దట్టు సిద్దిపేట నాయకులు అంతా కలిసి కట్టగట్టుకుని ఒకసారి అమెరికా ఎందుకు పోయారు అనేది పెద్ద ప్రశ్నగా నడుస్తుంది. గతంలో నేను వీడియో కూడా చేసిన, అది కూడా చూడరు. హరీష్ రావు గారు మీ ఫ్యూచర్ ఏందో మీరు చూసుకోరు. ముందుగా ఫ్యూచర్ సిటీ రద్దు చేసిన తర్వాత మీరు అధికారులకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం లెక్కనే బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చి